హాయ్ హలో వెల్కమ్ టు అర్జున్ చైత్ర వ్లాగ్స్. ఈరోజు చిన్న ఆలుగడ్డలతోని ఆలుగడ్డ ఫ్రై అండ్ దోసకాయ పప్పు వేసుకుందాం. ఇవి రెండు కాంబినేషన్ బాగుంటుంది. అసలు చిన్న ఆలుగడ్డల ఫ్రై తిన్న తర్వాత మా ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడండి, చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుందని వట్టిగానే 3-4 తినేసిండు. ఫస్ట్ పప్పు కోసం ఒక కప్పు పప్పు కడిగి 10 minutes నానబెట్టండి. తర్వాత ఒక దోసకాయని పొట్టు తీసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. అట్లనే ఒక ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసి వెల్లుల్లి కూడా వేయండి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి కొంచెం పసుపు ఇంగువ కూడా వేయండి. అవి రెండు ఫ్రై అయిన తర్వాత ఎసరు కోసం నీళ్ళు వేయండి. నీళ్ళు ఎసరు వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, దోసకాయలు, అట్లనే కొత్తిమీర, ఉప్పు కూడా వేసి కలిపి కొంచెం కారం, ధనియాల పొడి కూడా వేసి కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పెసరపప్పు కాబట్టి తొందరనే ఉడికిపోతుంది. అంతే, మూత తీసి సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి ఆలూ ఫ్రై కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆలూ ఫ్రై ఎట్లా చేయాలో చూద్దాం. చిన్న ఆలుగడ్డల ఫ్రై కోసం చిన్న చిన్న ఆలుగడ్డల్ని తీసుకొని వాటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోల్లో జీలకర్ర కొంచెం, ధనియాలు కొంచెం, కొన్ని ఎల్లిగడ్డలు వేసి కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.